ఇవి కూడా చాలా ఆకర్షిస్తున్నాయి. మట్టి కుండలు ఇవి. మట్టి కుండలలోని వంట ఆరోగ్యానికి మేలు. మట్టి పాత్రలు ఇవి. అన్నీ మట్టితో సంబంధించి. చూడండి ఈ మట్టి పాత్రలు ఇవి అన్ని కనబడడం చాలా ఆకర్షిస్తున్నాయి. ఇవి మట్టికి సంబంధించిన కుండలు. మట్టి గ్లాసులు, మట్టి ప్లేట్లు ఇవి. ఇప్పుడు మన ముందు మట్టికి సంబంధించిన మట్టి పాత్రలు ఉన్నాయి. సార్ చెప్పండి, ఇది ఏంది? ఇది ఏది చూపి ఎట్లా? మట్టి ప్లేట్లా ఇవి? మట్టి గ్లాసులు. ఇంకా చేపల కూర. అంటే దీంట్లో మనం నాన్ వెజ్ దీంట్లో చేసుకుంటే చాలా దీంట్లో అభిరుచి అనేది వస్తుందని మీరు అంటున్నారు. అంటే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఇది అంటే కూర పాత్ర చూపి అంటే ఇవి మనం వేడి మీద పెట్టవచ్చా లేకపోతే స్టోరేజ్? ఇప్పుడు మనం కొంతమంది చాలామంది అభిప్రాయాలు ఏమొచ్చినాయి, గ్యాస్ వేడికి తట్టుకోలేక ఇవి చీలికలు వస్తున్నాయి అన్నాయి. అవి ఎంతవరకు కరెక్ట్? అంటే ఎంత వేడి ఉష్ణోగ్రత తట్టుకుంటుంది ఇది? ఎంత డిగ్రీస్ ఇది? మీడియం పెట్టాలా? మంచిగా దీంట్లో టేస్ట్ అండి. ఇవి మూతలు, దీనికి సంబంధించిన మూతలు. అజా ఇది దీని యొక్క రేట్ ఎంత? ఇది 200. ఇది 400. ఇది అంటే దీంట్లో మాంసాహారం లేకపోతే ఏమైనా మటను, చికెను దీంట్లో చేస్తే అభిరుచి అనేది పెరుగుతుంది. ఇది అదే ప్లేట్ ఎంత? 120. ఎందుకట్లా? మంచిది సార్ ఆరోగ్యానికి. మనం ప్లేట్లో తింటే మంచిది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోదు మన చేతులకు కానీ ఈ ప్లేట్ కానీ. ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. నేను ఇప్పుడు ఇది 120 రూపాయల ప్లేట్. అంటే 120 అంటే దీన్ని ఏ విధంగా కడగాల? కొబ్బరి పీస్ తీసుకొని కడగవచ్చు. కొబ్బరి పీస్ ఉంటుంది కదా సార్, దాంతో కడుక్కోవాలి. ఇప్పుడు ఈ మట్టి అనేది అన్నానికి అతుక్కోదా? అతుక్కో సార్. అతుక్కో సార్. అంటే నీళ్ళతో తడిసి మెత్తగా అయ్యి ఇది పోతుంది. కొబ్బరి పీస్తో మనం చూస్తే పోతుంది. ఆయిల్ అయినా ఏదైనా సరే ఏ పాత్ర వాడినా. అంటే ఏ విధంగా దీన్ని కడిగే పద్ధతి చూడండి. అంటే ఏ విధంగా కడగాల దీన్ని? కొబ్బరి పీస్తోని సబ్బు పెట్టి, అంట్లో సబ్బు యూజ్ చేస్తాం కదా, దాంతో క్లీన్ చేస్తే నీట్గా పోతుంది. మనం స్క్రబ్బర్ యూజ్ చేస్తే మళ్ళీ ఇది పట్టుకుంటుంది మట్టి. కొబ్బరి పీస్తో ఇది కడగాలి. మట్టి పాత్రలన్నీ కొబ్బరి పీస్తో. మట్టి పాత్రలు రైట్. కేవలం 100 రూపాయలంట ఇవి మట్టి పాత్రలు. దీంట్లో అన్నం తింటే చాలా ఆరోగ్యానికి మేలని సార్ చెప్తున్నాడు. ప్లేట్ ఇది.